భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణంపై రీసెర్చ్ సెంటర్ను విజయనగరం జిల్లాలో ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించింది. చాకలిపేట గ్రామంలోని శ్రీ రామాయణ ప్రాంగణంలో గురువారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇక్కడ భారీ హనుమంతుడి విగ్రహం, శ్రీ సీతారామ లక్ష్మణ ఆలయం ఎదురుగా విఘ్నేశ్వర ఆలయం కూడా కొలువై ఉన్నాయి. ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత స్వర్గీయ నారాయణ లక్ష్మణం మూర్తి ఆశయాలతో కూడా శ్రీరామాయణ ప్రాంగణాన్ని నిర్మించారు. ఈ ప్రాంగణంలో వేద పాఠశాల, గోశాల కూడా ఉన్నాయి. సెంటర్ అనేది యాక్చువల్గా మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రామాయణం మీద అనేక మంది రీసెర్చ్ చేయడం జరుగుతుంది. కొన్ని వందల మంది రీసెర్చ్ పిహెచ్డీ చేశారు రామాయణం మీద. అది ఆల్ ఓవర్ ఇండియా తిరిగి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా కష్టపడి చేసేవారు. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక దగ్గర సెంట్రలైజ్డ్ చేసి మన దగ్గర పెడితే డిజిటల్గా, ఫిజికల్గా అన్ని అథెంటిక్ రామాయణాస్ అన్నీ కూడా ఇండియాలో ఆల్ లాంగ్వేజెస్ కూడా మన దగ్గర పెట్టడం జరుగుతుంది. అలాగే డిజిటల్గా కూడా సిస్టంలో కూడా అన్నీ లోడ్ చేసి ఉంటాయి. సో రామాయణం మీద ఎవరికి ఏది కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. సో మన ఫిజికల్గా ఘట్టాలు కూడా మీదనంతా 72 ఘట్టాలు రామాయణం అంతా కూడా ప్రాంగణంలో చూడొచ్చు. చరిత్ర అంతా ఉంటుంది. దేశంలోనే ఎక్కడా కూడా చరిత్ర అంతా కూడా ఒక దగ్గర లేదు. దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ రామాలయాలు ఒక 17 ఎకరాల్లో విశాలమైన ఆలయంలోనే ఎక్కడా కూడా లేదు. సో ఆ విధంగా మనం వచ్చే రీసెర్చ్ చేసే స్కాలర్స్కి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మనం అంత నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆఫ్ రామాయణ అని పెట్టడం పేరు. మన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది, తిరుపతి దేవస్థానం వారు 60 ఏళ్ళ క్రితం వాళ్ళకి 50 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. ఒక 1970s ఆ టైంలో ఒక గొప్ప రీసెర్చ్ స్కాలర్ పొలిటికల్ ఐడియల్స్ ఫ్రమ్ రామాయణ అన్న టాపిక్ మీద రీసెర్చ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు దాన్ని ఆమోదించే స్కాలర్స్ కానీ రీసెర్చ్ యంత్రాంగం కానీ లేదనమాట. సో అందుకని ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు రామాయణాన్ని మనము వివిధ కోణాలలో చూసుకోవచ్చని రామానుజుల వారి చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. 18 కోణాలలో రామానుజుల వారు ఆయన గురువు గారి దగ్గర నుంచి రామాయణాన్ని అధ్యయనం చేశారు. సో మరి అన్ని కోణాల మీద మనం రీసెర్చ్ చేయాలి కదా. కానీ ఈ రోజుకు మనకు రామాయణం అంటే కేవలం కథ అన్నంతవరకే పరిమితం అవుతున్నాం. రామనారాయణం స్థాపించిందే రామాయణంలోని విలువలని భావితరాలకు అందించటం కోసం. మరి ఆ కోణాలని, ఆ విలువలని ఆవిష్కరించడానికి పరిశోధన అవసరం అంటే ఆ పరిశోధనకి యంత్రాంగం అవసరం. మరి ఆ యంత్రాంగానికి మూలమే ఈ వ్యవస్థ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అండ్ రామాయణ. సో బేసికల్గా ఈ రీసెర్చ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి రామాయణం మీద విస్తృతమైన పరిశోధనని ప్రోత్సహించి వివిధ కోణాలని, వివిధ అంశాలని, వివిధ విలువలని భావితరాలకు అందించి వారి జీవితంలో భాగంగా మనం చేయటమే మెయిన్ లక్ష్యం. వాల్మీకి రామాయణంపై రీసెర్చ్ చేసుకునే విధంగా ఇక్కడ అధునాతనమైన లైబ్రరీ సదుపాయం ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో వాల్మీకి రామాయణంపై రీసెర్చ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.